మేడారం మహాజాతర ముగిసింది. పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. వనదేవతల్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కోళ్లు, గొర్రెలు, మేకల వ్యర్థాలను విచ్చలవిడిగా పడేశారు. ఆ చెత్తను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులు. ఎప్పటికప్పుడు వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ క్లీనింగ్ పనులు నెల రోజుల పాటు కొనసాగిస్తామని చెప్తున్నారు అధికారులు. మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు వదిలేసిన చెత్త చెదారాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి పంచాయతీరాజ్ శాఖ అధికారులు 6,000 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు వ్యర్థాలను ప్లాస్టిక్ సంచుల్లో నింపి ట్రాక్టర్లలో దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మేడారం జాతర ప్రాంగణాన్ని 8 జోన్లుగా విభజించారు. 11 డంప్ యార్డులలోనికి చెత్త చెదారాన్ని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. మేడారం జాతరలో భక్తులు వెంట తీసుకొచ్చిన ప్లాస్టిక్ సీసాలు, మద్యం సీసాలు, జంతు వ్యర్థాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రిని వినియోగించి అక్కడే వదిలేశారు. జాతర పరిసరాలు చెత్తా చెదారంతో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. వీటన్నింటినీ తొలగించేందుకు స్థానిక పారిశుద్ధ్య కార్మికులతో పాటు రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 6,000 మంది కూలీలతో మేడారం, రెడ్డిగూడెం, చిలకలగుట్ట, జంపన్నవాగు, ఊరట్టం, నార్లాపూర్, కొత్తూరు తదితర ప్రాంతాల్లో వ్యర్థాలను, చెత్తను తొలగిస్తున్నారు. సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డులకు తరలించి పూడ్చివేస్తున్నారు. మేడారం జాతరలో క్లీనింగ్ పనుల కోసం 400 మంది జిల్లా పంచాయతీ అధికారులు, 40 మంది డిఎల్పిఓలు, 140 మంది ఎంపీఓలతో పాటుగా 300 మంది పంచాయతీ కార్యదర్శులు, స్వచ్ఛ ఆటోలు, డంపింగ్ వాహనాలతో ఎప్పటికప్పుడు చెత్త చెదారం వ్యర్థాలను తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చి తల్లులను దర్శనం చేసుకున్న భక్తులు కోళ్ల వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు వదిలేసి వెళ్లిపోవటంతో మేడారం చుట్టూ ఉన్న నార్లాపూర్, తాడ్వాయి, ఊరట్టం, కన్నెపల్లి, చింతల్ క్రాస్ రోడ్డు, రెడ్డిగూడెం గ్రామాల చుట్టూ ఉన్న చెత్తను తరలించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ అనేది విచ్చలవిడిగా అక్కడ భక్తులు వేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ అంతా కూడా అధికారులు సాధ్యమైనంత తొందరగా అక్కడి నుండి తీసివేయాలి. కోట్లాది మంది భక్తులు వచ్చి అక్కడ ప్లాస్టిక్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి వనాలకు, వన్యప్రాణులకు, స్థానికులైనటువంటి ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీన్ని అధికారులు కొంతమేర చేస్తున్నారు. ఇంకా దీన్ని ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గత జాతరలలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చెత్త చెదారం వ్యర్థాల కుప్పలను ఫోటోలు తీసి క్లీనింగ్ తర్వాత కూడా ఫోటోలు తీసేలా చర్యలు చేపట్టారు. మళ్ళీ చాలా వ్యర్థాలు ఉంటాయి కాబట్టి మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఒక 1 మంత్ టైం ఉంటుంది. 1 మంత్లో ఇదంతా క్లీన్ చేస్తారు. దీంట్లో ఇంకా అదే విధంగా ఏ విధంగా ఉంటుంది అంటే చికెన్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది. చికెన్ వేస్ట్, మటన్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళతో టైఅప్ అవుతాం. ఆ చికెన్ వేస్ట్ వాళ్ళు వచ్చి సపరేట్గా కవర్స్లో ఆ చికెన్ వేస్ట్ అని తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు వేరే ఇండస్ట్రీకి వాళ్ళు వేరే పర్పస్లో యూజ్ చేసుకుంటారు అన్నట్టు. ఆ విధంగా అట్లా అదేవిధంగా మన ప్లాస్టిక్ వేస్ట్ సంబంధించి కూడా ఐటీస్ వాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ కూడా సపరేట్ తీసుకొని దాన్ని అమ్ముకొని దాన్ని సోల్డ్ చేసుకొని దాని ద్వారా ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు ఆ విధంగా చేసుకుంటాం. జాతర జరుగుతున్న టైంలో కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ పనులు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. పనులు కంటిన్యూగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదన్నారు. 6 సెక్టార్స్ మళ్ళీ ఏం చేసి దాంట్లో పార్టిషన్ చేసుకున్నాం. పార్టిషన్ చేసుకుని 8 మంది ఎంపీఓస్ ఉన్నారు. అయితే ఉదయం షిఫ్ట్ 5 మంది ఉన్నారు, మధ్యాహ్నం కూడా 4 ఎంపీఓస్ ఉన్నారు. ఒక్కొక్క షిఫ్ట్కు పంచాయతీ సెక్రటరీ 16 మంది ఉన్నారు. మొత్తం కలిసి 36 మంది పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు. ఉదయం పూట ఎక్కువ ఉన్నారు, మధ్యాహ్నం తక్కువ ఉన్నారు పంచాయతీ సెక్రటరీస్. ఈ పంచాయతీ సెక్రటరీస్ ఏం చేస్తామంటే ఇప్పుడు అలాట్మెంట్ చేస్తాం. ఇక్కడ అలాట్మెంట్ చేస్తూ ఒక్కొక్క సెక్టార్కు ఎంపీఓను ఇస్తూ ఆ సెక్టార్లో ఉన్న 4 పంచాయతీ సెక్రటరీని ఇచ్చి ఆ ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీకి 15 మంది 20 మంది అక్కడ ఎంతమంది అవసరం పడతారో ముందే మేము ప్లాన్ చేసుకున్నాం ఈ పంచాయతీ ఎవరిని లేబర్ను. మేడారంలో చెత్త చెదారం తొలగించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు మంత్రి సీతక్క. భక్తులు వదిలేసిన వ్యర్థాలను, ప్లాస్టిక్ ని తొలగించి స్వచ్ఛమైన మేడారంగా గ్రామస్తులకు అప్పగిస్తామన్నారు మంత్రి సీతక్క. పరిశుభ్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని, ప్రతి విభాగం సమిష్టిగా పనిచేసి మేడారాన్ని పూర్తిగా శుభ్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఎవరైతే జోనల్ ఆఫీసర్స్ గా ఉన్నారో సెక్టోరల్ వారిగా వారందరూ కూడా ఇదంతా నీట్ గా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈగలు స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు ఒక ఈగ కనబడలే. జాతర తల్లులు వెళ్ళిపోయారు, ఈగలు స్టార్ట్ అయింది. కాబట్టి మాకు వచ్చే భక్తులు ఎంత ముఖ్యమో మా స్థానిక ప్రజలు కూడా ఈ ప్రాంత బిడ్డగా
ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నా ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కూడా మాకు అంతకంటే ఎక్కువ ముఖ్యం. ప్రభుత్వ యంత్రాంగం తొలగించిన చెత్త చెదారాన్ని గ్రామాలకు దూరంగా డంప్ యార్డ్లలో వేయాలని కోరుతున్నారు స్థానికులు. అక్కడికక్కడే పారేస్తే దుర్వాసన వెదజల్లుతుందన్నారు. అధికారులు పూర్తిగా క్లీనింగ్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు స్థానికులు.